అయోధ్య విరాళాల చోరీ కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ముగ్గురు నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. భక్తులకి నకిలీ రసీదులిచ్చి భారీగా విరాళాల్ని దోచుకున్నట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అయోధ్య విరాళాల చోరీ కేసులో ఈ నెల 13న సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. అయోధ్య విరాళాల చోరీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. భక్తులకు నకిలీ రసీదులిచ్చి భారీగా విరాళాల్ని దోచుకున్నట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. భక్తుల దగ్గర విరాళాలు తీసుకున్న తర్వాత నకిలీ రసీదులిచ్చినట్టు సిట్ దర్యాప్తులో నిందితులు వెల్లడించారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న సిట్ రెండో రోజు విచారిస్తోంది. పోలీసుల కస్టడీలో నిందితులు కీలక విషయాల్ని వెల్లడించారు. నిందితుల్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి అధికారులు విచారిస్తున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ లోగోతో నకిలీ చందా పుస్తకాల్ని నిందితులు ప్రింట్ చేయించారు. టిన్ను యాదవ్, లవకుష్, కరుణేష్, అనుకల్ప్లను సిట్ విచారిస్తోంది. వేలాది మంది భక్తుల్ని వీళ్లు మోసం చేసినట్టు తెలుస్తోంది. విరాళాల చోరీపై సిట్ ఈ నెల 21న ప్రాథమిక నివేదికను యూపీ ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆలయం విరాళాల లెక్కింపు ప్రక్రియలో భాగమైన 2-3 నెలలకే 6 సిబ్బంది చేతివాటం మొదలుపెట్టారని, తొలుత కరెన్సీ నోట్లు జోబులో వేసుకున్నారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. తమ దుస్తుల్లో ఆ నోట్లు దాచుకొని బయటకు తీసుకెళ్లినట్టుగా నిందితులు అంగీకరించారు. తమ దొంగతనాల్ని ఎవరూ గుర్తించకపోవడంతో క్రమంగా నోట్ల సంఖ్య పెరిగింది. కౌంటింగ్ దగ్గరున్న ఈ నిందితులు మొత్తం కలిసి 2-3 కోట్ల రూపాయలు చోరీ చేశారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నగదు తీయడం వారికి సులభమైంది. जो रामलला का महिमा हो तो बोलेंगे ही ना। रामलला का दर्शन कोई दिक्कत नहीं चल रहा है, आमदनी भी कोई कमी नहीं है, दर्शन करने बहुत लोग जा रहे हैं, सब खुशी से काम चल रहा है, कोई दिक्कत नहीं है। रामलला सबको पूरा कर रहे हैं। और तो हमारे ट्रस्ट का मामला है, चाहे जो निर्णय ले रहे हैं वो सही चल रहा है। चंपादास जी से मुलाकात तो नहीं हुए, लेकिन वो आप पूरा बता देगा कौन कौन किसमें कमी हो, और जो जानकारी चंपादास को थी वो किसी को नहीं थी, वो पूरा बातों को बता देंगे। విరాళాల చోరీపై సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి మండిపడ్డారు. వక్ఫ్ బోర్డుల్లో అవినీతిపై రెండు పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. అయోధ్య ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని యోగి స్పష్టం చేశారు.